అదే మరిగా ఇక్కడ మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎస్టాబ్లిష్ చేసి ప్రొవైడ్ సబ్సిడీస్ ఐవీఎఫ్ వయా పీపీపీ మోడల్. చాలామంది మీరు చూస్తే దగ్గర 90 లక్షల మంది ఎలిజిబుల్ కపుల్స్ ఉంటారు, అంటే ప్రొడక్టివ్ ఏజ్లో. అందులో 11,70,000 మంది ఇన్ఫెర్టైల్ కపుల్స్ ఉన్నారు. అనేక కారణాల వల్ల అలాంటి వాళ్ళని ఏ విధంగా మనం హెల్ప్ చేయగలుగుతాం దానిపైన కూడా ఎక్సర్సైజ్ చేయడం. కొంతమంది వాళ్ళు ఓన్ డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితిలో వస్తారు, ఆర్థికంగా కూడా ఇబ్బంది నుండి ముందుకు పోలేని పరిస్థితుల్లో దాన్ని ఏ విధంగా చేయాలనే దానిపైన మన గవర్నమెంట్ హాస్పిటల్ని హెల్ప్ చేసే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన దిశ, ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, రేషనలైజ్ సి సెక్షన్స్. ఇది చాలా వరకు మన దగ్గర 65.5% సిజేరియన్ ఆపరేషన్ జరుగుతున్నాయి. దీన్ని సీరియస్గా మనందరం కూడా ఇది తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని గ్రాడ్యువల్గా తగ్గించాలి, ఎడ్యుకేషన్ కూడా చేయాలి. భగవంతుడు మనకందరికీ బాడీని ఇస్తే మనం ఏదో సేఫ్ డెలివరీ అనే పేరుతో సిజేరియన్ చేసి ముందుగానే లగ్నాలు కూడా పెట్టుకొని మనం సిజేరియన్ ఆపరేషన్ ద్వారా టైం మనమే ఫిక్స్ చేసే పరిస్థితికి వస్తున్నాం. అదే మరిగా దశ ప్రివెంట్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్. ఇది వెరీ డేంజరస్ ట్రెండ్. 8.8% ఉంది, దాన్ని less than 3%కి తీసుకురావాలని. ఇంకొక పక్కన కొన్ని జిల్లాల్లో మీరు చూస్తే ఆ దశ పల్నాడు అయితే 13-14% ఉంది. ఇవి కూడా కాన్సన్ట్రేట్ చేసి మనం యాజ్ ఎ పాలసీ మేకర్స్ మనం మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ పరంగా యాక్షన్లు తీసుకుంటాం, అదే మరిగా రాజకీయ పరంగా దీనిపైన మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చినప్పుడు దేశ శక్తి ఎంపవరింగ్ ఉమెన్ పిల్లర్ 2. ఇందులో ఉమెన్ కానీ పార్టిసిపేషన్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ మనం చేయగలిగితే ఆటోమేటిక్గా 15% గ్రోత్ జిఎస్టిపి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మ్యాండేటరీ కింద చైల్డ్ కేర్ సెంటర్స్ పెట్టడం చాలామంది నేను చూస్తున్నాను. పిల్లలుంటే వాళ్ళు ఆ పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి నేరుగా ఆఫీసు పోయేది మానేస్తున్నారు. దీన్ని కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకని చైల్డ్ కేర్ సెంటర్స్ మ్యాండేటరీగా పెట్టి 50 మందిగా ఉంటే అక్కడ చైల్డ్ కేర్ సెంటర్ పెడతాం. అంగన్వాడీ కమ్ చైల్డ్ కేర్ సెంటర్స్ కింద ఇవన్నీ ఉపయోగిస్తాం. పింక్ టాయిలెట్స్ని ప్రోత్సహిస్తాం. షీ క్యాబ్స్ స్టేట్ వైడ్ కూడా ప్రోత్సహిస్తాం. అర్బన్ హౌసింగ్లో మీరు ఒకసారి చూస్తే విశాఖపట్నంలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ 172 కోట్లతో అక్కడ కడుతున్నాం. అక్కడే కాకుండా ఎక్కడికక్కడ దీన్ని ప్రోత్సహించి ఎక్కడైతే ఎక్కువ మంది ఉమెన్ వస్తారో వర్క్ చేసే విశాఖపట్నం, అమరావతి, తిరుపతి అన్నీ కూడా ఇలాంటి వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ కూడా కడతాం. ఇంకొక పక్కన దశ, ఇది కూడా చాలా ముఖ్యం, పేరెంటల్ లీవ్ ప్యారిటీ. 12 నెలలు కలెక్టివ్ పేరెంటల్ లీవ్ యాజ్ ఆన్ టుడే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఉంది. దానికి అదనంగా 2 నెలలు పెటర్నల్ లీవ్ ఫర్ మూడవ చైల్డ్ కానీ లేకుంటే +2 రెండో చైల్డ్ వచ్చిన 1 మంత్ ఇవ్వడం, మూడో చైల్డ్ అయితే 2 నెలలు ఇవ్వడం. దీనివల్ల బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. యాజ్ ఆన్ టుడే పిల్లల్ని పెంచడం, వాళ్ళని చూసుకోవడం భార్య యొక్క బాధ్యత అనే విధంగా మనం ఆలోచిస్తున్నాం. ఈక్వల్ పార్ట్నర్స్, బాధ్యత సమానంగా తీసుకోవాలి. భార్యాభర్త ఇద్దరు తీసుకోగలిగితే ఇంకొంచెం బెటర్ పేరెంటింగ్ వస్తుంది. రెండోది కూడా మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చే పరిస్థితికి వస్తాం. అందుకని ఇక్కడ పెట్టింది తల్లి తండ్రి సమాన బాధ్యత, ఇద్దరు కలిసి షేరింగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అవసరమైతే ఉద్యోగాలు చేసే వాళ్ళకు లీవ్ ఇస్తాం, మగవాళ్ళకు కూడా వాళ్ళు కూడా కలిసి చేసే పరిస్థితి వస్తుంది. ఇది ఒక పాలసీ. నెక్స్ట్ మూడోది నేను ఏదైతే చెప్పానో ఇది కూడా క్షేమ
సిల్వర్ సునామీ, దాంట్లో నుంచి సిల్వర్ డివిడెండ్. ఏజింగ్ పాపులేషన్కి 60 ఏళ్ళు అవుతానే 62 ఏళ్ళు అవుతానే మేము రిటైర్ అయిపోయాం అనుకుంటారు. అక్కడి నుంచి రిటైర్ అయిపోయామని ఆలోచన చేసి చాలా వరకు మనం చూస్తుంటాం. అక్కడి నుంచి మెంటల్గా ఫిజికల్గా సిక్ అయ్యే పరిస్థితి వస్తారు. అట్లా కాకుండా దట్ ఈస్ ది బెస్ట్ ఏజ్ హౌ టు యూజ్ దేర్ సర్వీస్ అనేది కూడా వర్కౌట్ చేస్తున్నాం. దీనికోసం మీరు చూస్తే డిస్ట్రిక్ట్ లెవెల్లో 100% కవరేజ్ విత్ స్పెషలైజ్డ్ గేరియాట్రిక్ వార్డ్స్ పెట్టడం, సిహెచ్సి లెవెల్లో బైవీక్లీ క్లినిక్స్ పెట్టడం, ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఎన్సిడి ఫోకస్డ్ క్లినిక్స్ పెట్టి అర్లీ డిటెక్షన్ చేయడం, ఇవన్నీ కూడా చేయడం. ఇంకొక పక్కన సిల్వర్ స్కిల్స్ రిజిస్టర్ 550,000 మంది రిటైర్డ్ ప్రొఫెషనల్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక ఫ్లెక్సిబుల్ ఎంప్లాయ్మెంట్, రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ నాలెడ్జ్ ఎట్టుంది, వాళ్ళని ఫర్దర్గా ఏ విధంగా ఎడ్యుకేట్ చేయగలుగుతాం, అవన్నీ చేసి వాళ్ళు రిటైర్ కాక మునిపే 15 మీరు ఒకసారి చూసి ఒక 2 years ముందు రిటైర్ కాక మునుపు ఒక 50,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తి పైన డబ్బులు ఖర్చు పెట్టి 15 రోజులు లీవ్ కూడా ఇచ్చి వాళ్ళందరికీ ట్రైనింగ్, ప్రివెంటివ్ హెల్త్ పైన ఇలాంటి ట్రైనింగ్ కూడా ఇస్తే వాళ్ళకు కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. వాళ్ళు ఫర్దర్గా ఉపయోగపడే పరిస్థితి వస్తారు. అది కూడా ఒక ఎక్సర్సైజ్ చేయడం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు దిశ నైపుణ్యం పోర్టల్ కూడా తీసుకొచ్చాం. మొన్నే 610 MOUలు చేశాం. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 75% స్కిల్లింగ్ కంప్లీట్ చేస్తున్నాం. ఇక్కడ చేసిన తర్వాత చాలా వరకు మంచి ఫలితాలు వస్తున్నాయి. రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇవన్నీ కూడా పెట్టుకొని శక్తి, క్షేమ ఈ 2 కింద 10,000 మంది సర్టిఫైడ్ కేర్ టేకర్స్ ఎవ్రీ యాన్యువల్ తీసుకురావడం, 5,000 చైల్డ్ కేర్ టేకర్స్ని ఇండస్ట్రీ ఎక్కడికెక్కడ చూసుకోవడానికి. ఓసారి పేరెంట్స్ ఆడవాళ్ళందరూ కూడా ఆఫీస్కి వెళ్తారు. అలాంటి సమయంలో ఇప్పుడు నరేగా ఉంది. నరేగాలో ఒక 2-3 స్పెషల్గా పెట్టి ఎవరైతే పిల్లలు ఉంటారో ఆ పిల్లలను చూసుకోవడానికి ఒక ప్రొవిజన్ కూడా ఉంది. అదే మరి గవర్నమెంట్లో పెట్టి వాళ్ళని చైల్డ్ కేర్ సెంటర్ తీసుకున్నప్పుడు ఇంటికి తీసుకురావడం, లేకుంటే మదర్స్కి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయడం, లేకుంటే ఇంటికి తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనుకుంటున్నాం. ఇంకొక పక్కన ఈరోజు ఎస్టాబ్లిషింగ్ ఇండస్ట్రీ లెడ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఐటీ, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్. అక్కడనే పనిచేసినప్పుడు ఏజింగ్ పీపుల్ కూడా ఎంతవరకు ఉపయోగపడతారో వాళ్ళందరినీ ఉపయోగించుకోవడానికి స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ అండ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఇది కూడా తీసుకోవడం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు దేశ సంజీవని మనందరం మాట్లాడుకుంటున్నాం. ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్. ఈరోజు దీనిపైన మీరు ఒకసారి ఆలోచిస్తే కుప్పం యాజ్ ఎ పైలట్ చేశాం. చాలా వరకు ఇది చాలా 3,01,000 మంది పాపులేషన్ డిజిటలీ కవర్ చేశాం. ఇంకొక పక్కన 106 ఫెసిలిటీస్ ఇంటిగ్రేట్ చేశాం డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్లో. 88% MCH కవరేజ్ అయింది.